ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఉదయం ఇలా దేవుని వాక్యాన్ని ధ్యానించడం అనేది మన కుటుంబానికి ఎంతో కూడా ఆశీర్వాదం. దేవుడి మాటలు మనకి శక్తినిస్తాయి, జీవాన్నిస్తాయి. దేవుని మాటల్లో మనకు కృప అనుగ్రహించబడుతుంది. కాబట్టి మనందరం కూడా ఉదయం లేవగానే ఆయనకి సమయాన్ని ఇద్దాం. ప్రతి ఉదయం దేవునితో సమయం గడుపుతూ మనం రోజుని ప్రారంభిద్దాం. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనము. నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకునేవాడు. ఆమెన్. తన నోరు కాచుకునేవాడు తన్ను కాపాడుకునేవాడు. ఊరు కొనక మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకొనను. జీవమరణములో నాలుక వశము, దాని యందు ప్రీతిపడివారు దాని ఫలము తిందరు. కావున జాగ్రత్త పడమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నోటిని మనము భద్రపరుచుకునేవారుగా ఉండాలి. ఎంత మాట వస్తే అంత మాట మనము బయట మాట్లాడేవారుగా మనము ఉండకూడదు. హల్లెలూయా. మరి ముఖ్యంగా ఇంటి గుట్టు బయట పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే, నా ఇంట్లో సమస్యలు, నా ఇంట్లో ఇబ్బందులు, నా ఇంట్లో ప్రతి విషయం నేను ఎదుటి వారికి చెప్తే నాకేదో వస్తుంది అనుకుంటారు, కానీ ఏమీ రాదు దానివల్ల. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఇంటి గుట్టు నీవే బయట పెట్టేవారిగా ఉండకూడదు. నీ ఇంటితో, నీ కుటుంబంతో నీవు సమాధానాన్ని కలిగి ఉండాలి. ఒకనొక సమయంలో ఒక కాలనీలో ఒక ఆవిడ నివసిస్తూ ఉండేదంట. చెట్టు కింద బయటకు వచ్చి వెళ్ళే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి వారి ఇంట్లో విషయాలు ఏదో ఒకటి చెప్తూ ఉండేదంట. ఒకరోజు ఒక అతను ఉద్యోగం చేసుకోవడానికి హడావుడిగా వెళ్ళిపోతుంటే బాబు అని అతన్ని పిలిచి, అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోయింది, పెళ్లి చేసేసుకుంది అని చెప్పిందంట. ఎంత దౌర్భాగ్యమైన విషయమో చూడండి. ఇంట్లో జరుగుతున్న ఏ విషయమైనా, విషాదకరమైన లేదా అవమానకరమైన విషయాల్లో లోకస్తులు తెలియజేయడానికి తహతహలాడడం అనేది చాలా భయంకరమైన విషయం. ఇది ఒక మానసిక వ్యాధి. ఎప్పుడు కూడా మీ జీవితంలో ప్రాముఖ్యంగా మీ భర్త లేదా భార్య గురించి, మీ పిల్లల గురించి నెగిటివ్గా లోకానికి చెప్పకూడదు. మీ కుటుంబ విలువలను బజారుకి ఈడ్చే పని ఎన్నడూ కూడా చేయకూడదు. మనం ఎవరితోనైనా ఆ విధం పంచుకుంటుంటే ఆ వ్యక్తి చాలా మంచి స్నేహితుడని, చాలా మంచివాడని అనుకుంటాం. ఈరోజు నిజంగానే అతడు లేదా ఆమె నీకు మంచి స్నేహితులై ఉండవచ్చు, కానీ అదే స్నేహితుడు ఒకరోజు శత్రువుగా, స్వార్థపరుడుగా మారవచ్చు. ఆ విధంగా మారిన రోజున మనం తనతో పంచుకున్న మన కుటుంబ విషయాలను ప్రచారం చేస్తారు. రేపటి దినాన అది మనకు, మన కుటుంబానికి, మన ఉద్యోగానికి, మన వ్యాపారానికి విఘాతం కలిగించవచ్చు. జాగ్రత్త. ఈ లోకం మంచిది కాదు, సమాజం సరిగా లేదు. కావున మనం ఎంత నమ్మిన వారైనా సరే ఏమి చెప్పాలో అవే చెప్పాలి, ఎంత చెప్పాలో అంతే చెప్పాలి తప్ప కుటుంబ గౌరవాన్ని బజారుకి ఇచ్చే విషయాలు ఎన్నడూ స్నేహితులతోనూ, ఆత్మీయులతోనూ, బంధువులతోనూ పంచుకునే ప్రయత్నం చేయవద్దని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. నోటిని, నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణాలని కాపాడుకుంటాడు. ఎవరైతే నోటిని నాలుకలను భద్రపరుచుకుంటారో వచ్చే శ్రమల నుండి వారు కాపాడబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు నుంచైనా నీ కుటుంబాన్ని, నీ కుటుంబ భవిష్యత్తును నీవు ఎదుటి వారికి చెప్పి నీవు లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోవద్దు. నువ్వు దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడి ప్రార్థించు. నీ సమస్యల పట్ల నీకున్న భారాన్ని బట్టి దేవుడి ఎదుట నీ మనసుని విప్పి ప్రార్థించేవారిగా ఉండు తప్ప ఎదుటి వారికి, మనుషులకు నీవు చెప్పవద్దు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు, అదే ధన్యకరము. దేవుడు మాత్రమే నీ పట్ల కార్యాన్ని జరిగించగలడు తప్ప ఏ మనుషుడు నీ సమస్యను, నీ కష్టాన్ని తీర్చలేడని గుర్తించి నీ కుటుంబాన్ని దేవుడి చేతికి అప్పచెప్పు. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీ కొందనాలు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి నేను గడిచిన కాలం అంతా మీ కాపుదల కృప మా మీద అనుగ్రహించబడి ఉదయాన్నే లేచిన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం మీ కృప వలన మాత్రం మేము ఇలా ఉన్నామయ్యా. ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడుతున్నారు, నోటిని, నాలుకను భద్రపరుచుకోండి అని మీరు సెలవిచ్చిన మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. శ్రమల్లో నుండి నైనా దేవా మేము కాపాడబడుకోవాలంటే మా నాలుకను నైనా మేము భద్రం చేసుకోవాలని మీరు మాట్లాడిన దేవా మీకు స్తోత్రాలు. రక్షణకర్త అయిన నా దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలం ప్రార్థన లేకపోతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్లు దయచేయండి.
సమాధానాన్ని అనుగ్రహించండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ రాకపోకలు ఏంది యెహోవా నేను కాపాడి నేను వాగ్దానం నెరవేర్చండి. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మీ దయా కిరీటం ధరింపచేసి ఉన్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ యందు భయభక్తులతో వారు జీవించినట్లు మీరు సహాయం చేయండి. బలహీనులనైనా బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యాలు దయచండి. రైతులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎండ తీవ్రత వల్ల ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా మీరు సహాయం చేయండి. చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా నైనా బాలింతలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పసిబిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం ఇచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నెల నిండేంత వరకు మీ కాపుదలు అనుగ్రహించండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తగిన కాలం ముందు యవన బిడ్డలకు వివాహాలు జరగడానికి మీరు సహాయం చేయండి. చదువుతున్న ప్రతి యవన బిడ్డని జ్ఞాపకం చేసుకుని వారి చదువుల్లో తోడుగా ఉండండి. మరి ముఖ్యంగా డిఎస్ విషయంలో సహాయం చేయండి. మీకు వందనాలు దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. స్కూల్కి వెళ్తున్న బిడ్డలు ఇదిగో స్కూలునైనా తెరవడానికి నేను సిద్ధంగా ఉన్నందున ఏ బిడ్డలు భయపడకుండా నేను చక్కగా స్కూల్కి వెళ్ళడానికి మీరు సహాయం చేయండి. అప్పులతో బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి బిడ్డలోనైనా ఆయన మీ యందు నమ్మకంతో విశ్వాసంతో ఉండినట్లు మీరు సహాయం చేయండి. వరకున్న సమస్యలను బట్టి, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, మానసికమైన ఇబ్బందులను బట్టి నేను ఎటువంటి ఆలోచనల బిడ్డలను నేను ఏలుబడి చేయనివ్వకుండా మీ మీద పరిపూర్ణంగా ఆధారపడే మనస్సు ప్రతి బిడ్డలకి నేను మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి అయ్యా. సమస్తమును జరిగించి దేవుడు మీరని ప్రతి ఒక్కరూ నేను గ్రహించినట్లు మీరు సహాయం చేయండి. మనుషుల మీద ఆధారపడుతున్నారయ్యా. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని మీరు సెలవిస్తున్నారు. ప్రతి ఒక్కరి పట్ల కార్యాలను జరిగించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి అయ్యా. ఉద్యోగాలు దయచేసిన బిడ్డల బాధ్యత కలిగి ఉద్యోగాలు చేసుకోవడానికి నేను మీరు సహాయం చేయండి. మీకు వందనాలు 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 స్తోత్రములనయ్యా. యవన బిడ్డలనైనా చెడు వ్యసనాలకు నన్ను బానిసలు కాకుండా నన్ను కుడిగ్గా నెడమగ్గర తొట్టెలకుండా నిత్యము నన్ను మీలో నిలిచినట్లు మీరు సహాయం చేయండి. యవన బిడ్డల పట్ల కార్యాలు జరిగించండి అయ్యా. మా రాష్ట్రాన్ని దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేశ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు 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 అయ్యా. ప్రపంచ దేశాల మధ్య శాంతి సమాధానాలను అనుగ్రహించండి అయ్యా. కరోనా వ్యాపి చేస్తుందని నేను దేవా స్తోత్రం నైనా మీకు వందనాలు వింటున్నాం తండ్రి. కరోనానైనా కట్టడి చేయండి తండ్రి. మీకు వందనాలు తండ్రి. అనేకమైన వ్యాధులతో అనేక మంది పీడింపబడుతున్నారయ్యా. వాటన్నిటి నుంచి నన్ను విడుదల దయచేయండి తండ్రి. నైనా మీకు స్తోత్రం నైనా. స్వస్థపరిచి దేవుడు మీరే కదా ప్రభా. ప్రతి ఒక్కరి పట్ల కార్యాలను జరిగించండి నైనా. బలహీనులైపోతున్నారు తండ్రి, బలపరచండి అయ్యా. తండ్రి మీకు స్తోత్రాలు. మీ మందిరములనైనా బలమైన సాధనాలుగా ప్రతి ఒక్కరు వాడబడినట్లు మీరు సహాయం చేయండి. మీ పరిచర్య చేసినట్లు నేను మీరు సహాయం చేయండి అయ్యా. సంఘంలో క్షేమాభివృద్ధిని అనుగ్రహించండి. సంఘంలో పురుషుల సంఖ్య పెరిగినట్లు మీరు సహాయం చేయండి. పరిచర్య లోకమంతానైనా దావా వ్యాపింపినట్లు నేను మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు నిజమైన దేవుడు మీరని అంగీకరించినైనా ప్రతి ఒక్కరు నేను మిమ్మల్ని అంగీకరించినట్లు నేను మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి నేను మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి అయ్యా. మేము పరిపూర్ణంగా నేను మీ మీద ఆధారపడినట్లు మీరు సహాయం చేయండి. ఇలా ప్రతి ఉదయం నేను మిమ్మల్ని నేను ధ్యానించుకోవడానికి, నేను మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, మీకు మొరపెట్టడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్తగంతా మహిమ ప్రభలు మీరు పొందుకుంటారని ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.